హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. ఇప్పుడు కాన్వర్జేషన్ రాద్దాం, ఎందుకంటే కాన్వర్జేషన్లోనే మీకు ఆ యూసేజ్ ఏంటి అని తెలుస్తుంది. యూసేజ్ ఏంటి? మనం హ్యావ్ని తీసుకొని ఒక సెంటెన్స్ రాస్తాం, ఒక పాజిటివ్ రాస్తాము, ఒక నెగిటివ్ రాస్తాము, ఒక హెచ్వి క్వశ్చన్, ఒక డబ్ల్యూహెచ్ క్వశ్చన్ రాస్తాం. కానీ దాని యూసేజ్ ఏంటి, అది ఎప్పుడు యూస్ చేస్తాము అనేది మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, వెన్ డూ వీ నో దట్ ఎగ్జాక్ట్లీ, అంటే వీ నో అబౌట్ ఇట్ ఇన్ కాన్వర్జేషన్స్ అయితేనే కరెక్ట్గా మనకు ఎలా యూస్ చేస్తున్నామన్నది తెలుస్తుంది. ఇక్కడ మీరు కాన్వర్జేషన్ అబ్జర్వ్ చేస్తే మీకు హ్యావ్ ఒకటి మాత్రమే వస్తుంది. సరే, హ్యావ్ వచ్చింది. కంప్లీటెడ్ యాక్షన్ అని మనం చూసాం. ఫస్ట్ సిచ్యువేషన్లో కంప్లీటెడ్ యాక్షన్స్లో మనం డబ్ల్యూహెచ్ వర్డ్స్తో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ రాసినప్పుడు వీ హ్యావ్ నాట్ యూజ్డ్ 2 words. ద 2 words ఆర్ వెన్ అండ్ వాట్ టైం. ఈ 2 words రావు మనకు, ఎప్పుడు కంప్లీటెడ్ యాక్షన్స్లోనే రావు అనమాట. కానీ ఇక్కడ మనకి ఇది సెకండ్ సిచ్యువేషన్, ఇది సిచ్యువేషన్ 2. ఇది సిచ్యువేషన్ పేరేంటి? పొజిషన్స్. అయితే ఈ పొజిషన్స్లో మాత్రం వస్తాయి. అట్ వాట్ టైం కానీ వెన్ కానీ అన్నీ యూస్ చేయొచ్చు, బట్ సూటబుల్ క్వశ్చన్స్ మనం తయారు చేయాలి. ఇక్కడ చూడండి, హ్యావ్ అనేది ప్రజెంట్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే ఇక్కడ మనం రాసింది పొజిషన్స్తో రాసాం. సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు ఐ, యు, దే ప్లూరల్స్ అనమాట. ఇక్కడ ఏ సెంటెన్సెస్ 4 ఉన్నాయి, అలాగే బి సెంటెన్సెస్ కూడా 4 ఉన్నాయి. వీ హ్యావ్ 4 బి సెంటెన్సెస్ అండ్ 4 ఏ సెంటెన్సెస్. ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయాల్సింది అంటే, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆన్సర్స్ కూడా మనం రాసాం. ఇక్కడ ఫస్ట్ వన్, ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది ఏంటంటే, డూ యూ హ్యావ్ ఎ చేంజ్ ఫర్ 500 రూపీస్? డూ యూ హ్యావ్ ఎ చేంజ్ ఫర్ 500 రూపీస్? ఇప్పుడు ఇక్కడ అడగడం ఏంటి అంటే, మీ దగ్గర 500 రూపీస్కి చేంజ్ ఉందా అనేది క్వశ్చన్. పొజిషనే కదా ఇది. మీ దగ్గర ఉందా అని, మా దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉంది, మీ దగ్గర ఉందా, నా దగ్గర ఉందా అనేది, దీస్ ఆర్ కాల్డ్ పొజిషన్స్ అనమాట ఇవన్నీ. సో క్వశ్చన్ కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు పొజిషన్. డూ యూ హ్యావ్ ఎ చేంజ్ ఫర్ 500 రూపీస్? 500 రూపీస్కి నీకు నీ దగ్గర చేంజ్ ఉందా అని. ఆన్సర్ చూడండి, నో ఐ డోంట్ హ్యావ్. లేదు, నా దగ్గర 500 రూపీస్కి చేంజ్ లేదు అని చెప్పాడు. మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటంటే, ఇక్కడ ఏమనగా ఇక్కడ చూడండి, ఐ, యు, దే ప్లూరల్స్ అన్నాను కదా, డూ యూ అని వచ్చింది. డూ యూ హ్యావ్. మరి ఆన్సర్లో వచ్చేసి నో ఐ డోంట్ హ్యావ్ అని వచ్చింది. హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు డూ, అందుకని ఇక్కడ డూ వచ్చింది, డోంట్ హ్యావ్. తర్వాత మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాడు ఏంటంటే, డూ యువర్ బ్రదర్స్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ క్రికెట్? ఇక్కడ ఏమడుగుతున్నాడు? మీ బ్రదర్స్కి అన్నాడు. బ్రదర్కి కాదు, ఇక్కడ ఒక బ్రదర్ కాదు, మీ బ్రదర్స్కి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? మీ బ్రదర్స్ క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారా అని. ఇది కూడా కలిగి ఉండడం. క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఏం చెప్తున్నారంటే, యా దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అవును, వారికి చాలా ఇంట్రెస్ట్ ఉంది, మా బ్రదర్స్కి క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది అని ఆన్సర్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఐ, యు, దే ప్లూరల్స్ అన్నాను, ఇక్కడ దే వచ్చింది, హ్యావ్ వర్డ్, రైట్. తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే, హౌ మచ్ ప్రాపర్టీ డూ యువర్ నేబర్స్ హ్యావ్? మీ పక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎంత ప్రాపర్టీ ఉంది అని అడుగుతున్నాడు. చూడండి, వారు ఎంత ప్రాపర్టీని కలిగి ఉన్నారు. హౌ మచ్ ప్రాపర్టీ, డబ్ల్యూహెచ్. ఇక్కడ హౌ మచ్ ప్రాపర్టీ డూ యువర్ నేబర్స్ హ్యావ్. ఇక్కడ డూ వచ్చింది, యువర్ నేబర్స్ ప్లూరల్, ఐ, యు, దే ప్లూరల్స్, హ్యావ్. ఇక్కడ ఆన్సర్ ఏం చెప్తున్నాడంటే, దే హ్యావ్ క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీ. వాళ్ళకి ఎంత ప్రాపర్టీ ఉంది అంటే, వాళ్ళకు కోట్ల ఆస్తి ఉంది అని. అంటే వారికి ఆస్తి ఎంత ఉంది అంటే, వారికి కోట్ల ఆస్తి ఉంది అని. ఇమీడియట్లీ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, హౌ మెనీ థియేటర్స్ డూ దే హ్యావ్? అవును, మరి చాలా ప్రాపర్టీ ఉంది, కరెక్టే, మరి వారికి థియేటర్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగాడు అనమాట. ఇక్కడ అతను ఏం చెప్తున్నాడంటే, నో దే హ్యావ్ నో థియేటర్స్. లేదు, వారికి ప్రాపర్టీ ఉన్నమాట నిజమే, కానీ థియేటర్స్ లేవు అని అంటున్నాడు. ఓకే, ఇక్కడ నేను థియేటర్స్ లేవు అని ఎందుకు రాశానంటే, ఇంటెన్షనల్లీ నెగిటివ్ సెంటెన్స్ రావాలి కదా అని రాశాను. ఇక్కడ మనకు ఒకటి నెగిటివ్ ఇక్కడ వచ్చింది, ఒక నెగిటివ్ ఇక్కడ వచ్చింది. మనం నెగిటివ్ రాయొచ్చు, పాజిటివ్ రాయొచ్చు. అయితే మీరు చేంజ్ చేయాల్సింది ఏంటి అంటే, పాజిటివ్ సెంటెన్స్ ఉందనుకోండి, దాన్ని నెగిటివ్లా చేయాలి. యూ హ్యావ్ టు చేంజ్ ద పాజిటివ్ సెంటెన్స్ టు నెగిటివ్. యూ హ్యావ్ టు చేంజ్ ద క్వశ్చన్ టు డబ్ల్యూహెచ్ క్వశ్చన్. హెల్పింగ్ వర్క్ క్వశ్చన్ ఉంది, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ చేయాలి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఉంది, హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. దెన్ యూ విల్ గివ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు యువర్ మైండ్. మన మైండ్కి వర్క్ ఇచ్చామనుకోండి, అప్పుడు అందులోనే ప్రాక్టీస్ ఉంటుంది. నాట్ లైక్ యూ హ్యావ్ ఓన్లీ 8 sentences అండ్ యూ ప్రాక్టీస్ రీడ్ ద సెంటెన్సెస్ అగైన్ అండ్ అగైన్, ఓన్లీ దీస్ 8 sentences ఉన్నాయి అంటే, ఈ పొజిషన్స్ అంతా హ్యావ్తో 8 sentencesలోనే ఉండదు. మీరు అలా ప్రాక్టీస్ చేసి till you get everything about these positions.
పొజిషన్స్ గురించి అర్థమయ్యేంత వరకు మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. సరే, ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చింది, డూ యూ హ్యావ్ ఎ చేంజ్ ఫర్ 500 రూపీస్ అని వచ్చింది. ఇది ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? ఇది వచ్చేసి హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. ఇది మనకు వచ్చేసి హెల్పింగ్ వర్క్ క్వశ్చన్ ఏంది? నో ఐ డోంట్ హ్యావ్ అన్నాడు. ఇదేమైంది? దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్, రైట్. డూ యువర్ బ్రదర్స్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ క్రికెట్ అన్నాము. ఇదేమైంది? ఇది హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. ఓకే, దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాం. వాట్ ఈస్ దిస్ సెంటెన్స్? దిస్ ఈజ్ పాజిటివ్. ఇక్కడ చూడండి, హెల్పింగ్ వర్క్ క్వశ్చన్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది, నెగిటివ్ వచ్చింది. హౌ మచ్ ప్రాపర్టీ డూ యువర్ అన్నాం. ఇది WH క్వశ్చన్. ఇది WH క్వశ్చన్. దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రాపర్టీ అన్నాం. దిస్ ఈజ్ పాజిటివ్. హౌ మెనీ థియేటర్స్ డూ దే హ్యావ్ అన్నాం. ఇది WH. ఇది WH క్వశ్చన్. మళ్ళీ లాస్ట్ వన్ వచ్చేసి ఇది నెగిటివ్ సెంటెన్స్. చూడండి, మనకు పాజిటివ్ వచ్చింది, నెగిటివ్ వచ్చింది, హెల్పింగ్ వర్క్ క్వశ్చన్ వచ్చింది, WH క్వశ్చన్ వచ్చింది. ఓకే, అన్నీ వచ్చాయి. మరి ఇక్కడ డూ వర్డ్స్ వచ్చాయి చూడండి. డూ ఈజ్ ఈక్వల్ టు హ్యావ్, హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు డూ అన్నాను. ఎందుకంటే డూ కూడా IOUదే ప్లూరల్స్తో వస్తుంది, హ్యావ్ కూడా IOUదే ప్లూరల్స్తోనే వస్తుంది. అండ్ వెన్ ఎవర్ యూ సీ ద సెంటెన్స్ విత్ హ్యావ్తో చూసినప్పుడు దాన్ని డూతోనే చేంజ్ చేయాలి. దెన్ యూ కెన్ సీ హియర్ డూ హ్యావ్, దెన్ డోంట్ హ్యావ్. ఓకే, డూ హ్యావ్, ఓకే, దెన్ హ్యావ్ ఉంది, దెన్ డూ హ్యావ్, దెన్ హ్యావ్ సెంటెన్స్, డూ హ్యావ్, దెన్ నెగిటివ్ సెంటెన్స్. ఇప్పుడు మనము ఈ సెంటెన్స్ని ఏంటి అంటే 2 ways ఆఫ్ నెగిటివ్స్ అండ్ 2 ways ఆఫ్ క్వశ్చన్స్ అన్నాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మీరు ఇంకో వేలో కూడా రాసి చూడాలి. ఎలాగంటే డూ యూ హ్యావ్ ఎ చేంజ్ ఫర్ 500 అన్నాం. ఇంకో వేలో హౌ కెన్ వీ యూజ్ దిస్ సెంటెన్స్ ఇన్ అనదర్ వే? హ్యావ్ యూ చేంజ్ ఫర్ 500 రూపీస్ అనాలి. హ్యావ్ యూ చేంజ్ ఫర్ 500 రూపీస్. నో ఐ డోంట్ హ్యావ్ అన్నాం. వాట్ ఈస్ ద వే ఆఫ్ యూజింగ్ దిస్ సెంటెన్స్ ఇన్ అనదర్ వే? ఇప్పుడు ఇంకొక వే ఎలా ఉంది చూడండి. ఐ డోంట్ హ్యావ్ అన్నాం. ఐ హ్యావ్ నో చేంజ్. నో, ఐ హ్యావ్ నో చేంజ్. డూ యువర్ బ్రదర్స్ హ్యావ్ అన్నాం. హ్యావ్ యువర్ బ్రదర్స్ ఇంట్రెస్ట్ ఇన్ క్రికెట్ అలా వస్తుంది. దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. పాజిటివ్ ఒకటే వస్తుంది కాబట్టి పాజిటివ్ ఒకటి. హౌ మచ్ ప్రాపర్టీ డూ యువర్ నైబర్స్ హ్యావ్ అన్నాం. హౌ మచ్ ప్రాపర్టీ హ్యావ్ యువర్ నైబర్స్ అని ఇలా రావాలి. అలా యూ హ్యావ్ టు చేంజ్ ద సెంటెన్సెస్. నెగిటివ్ ఉంది, 2 ways ఆఫ్ నెగిటివ్స్ దేర్. యూ జస్ట్ రిమూవ్ దట్ అండ్ type 2 యూ కెన్ రైట్. ఇఫ్ type 2 సెంటెన్స్ దేర్, యూ హ్యావ్ టు రైట్ ఇట్ type 1. అప్పుడైతేనే మీకు ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో హ్యావ్ ఇక్కడ మనం ఫినిష్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ పొజిషన్స్ మనం రాస్తాము హ్యాస్తో. ఓకే, జస్ట్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విత్ హ్యాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ టైమ్ అండ్ హ్యావ్ ఎ నైస్ లర్నింగ్. ఆల్ ద